ఏదేమైనా ఏడికైనా పోవాలనుకున్నప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరికి పని చేస్తుంది కదా. గా తీరుగానే ఇక ఎయిర్పోర్ట్ల మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంటది అన్నట్టు. అయితే ఉన్నట్టుండి అల్లు అర్జునం సార్కు ఒక సమస్య ఎదురుపడ్డది. మొత్తం మాస్క్ మొత్తం ఇట్లనే చెప్పాలన్న వార్త చూడాలి కదా. చూద్దాం పాండ్రి. ఇక జనరల్గా చాలా మందికి ఏదన్నా విదేశాలకు పోదామని అనుకున్నప్పుడు ఎయిర్పోర్టులల్లో చిన్న చిన్న గోల్డెన్ సపోర్ట్లు అయితే నడుస్తూనే ఉంటాయి. అది టాలీవుడా బాలీవుడా కోలీవుడ్ అనే ముచ్చట పక్కన పెడితే ఏ హీరోకైనా ఒక వింత అనుభవం అయితే ఎదురైతుంటది. గట్లనే మొన్న అట్లా షారుఖ్ ఖాన్ సార్ కూడా పోతుంటే 4.5 గంటలు ఆపిండ్రని చెప్పి, తర్వాత నిన్నట్లా సల్మాన్ ఖాన్ సార్ను కూడా దగ్గర 2.5 గంటల పాటు ఎయిర్పోర్ట్లో ఆపిండ్రన్న ముచ్చట్లు వింటున్నాం కదా. ఇప్పుడు మన అల్లు అర్జున్ సార్ వంత వచ్చింది. ఇక అయినంతలా ఆయన నిమ్మతంగా మాస్క్ పెట్టుకొని ఏదో అద్దాలు పెట్టుకొని తాప పోతామని చూసిన సుతం అక్కడ ఉన్నటువంటి పెద్ద సార్ ఎవరైతే సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్లు అంటాం కదా, వాళ్ళు ఆపబట్టిండ్రు. ఈయన అల్లు అర్జున్ సార్ అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్పిన సుతం లేదు ఆ మాస్క్ తీయాలి, అద్దాలు తీయాలి, మేము చెక్ చేయాలనే వరకల్లా ఇజ్జత్ మొత్తం పోయినట్టయి. మొత్తానికైతే అల్లు అర్జున్ సార్ మాస్క్ ను అద్దాలు తీసే పరిస్థితికి ఏర్పడ్డది. కొంతమంది ఏమో ఈ ముచ్చట్ల అయ్యో అల్లు అర్జున్ ను కూడా గుర్తుపట్టలేడా, ఆయన ఐకాన్ స్టార్ కదా, అల్లు అరవింద్ కొడుకు కదా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లుడు కదా అని చెప్పి కొంతమంది ఇట్లా కితాబులు ఇస్తుంటే, డ్యూటీ సక్రమంగా చేసినందుకు ఆ అన్నకు మాత్రం మస్తు మంది కితాబులు ఇస్తున్నారు. డ్యూటీకి ఇట్లా చేయాలి, ఎవరైనా కూడా ఏదేమైనా కూడా గీతిరిగానే ఉండాలి, ఎటువంటి అడ్డదారులకు తావు ఉండదు అనుకుంటా ఇంకొంతమంది కామెంట్ పెట్టబట్టిండ్రు. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను బాగానే షేక్ చేస్తున్నది. అల్లు అర్జున్ సారు ఎంత ఆగమాగం ఉరుకుదామని చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద సార్ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడో ఆయన ఆపి మొత్తం తనిఖీలు చేసి పురాగా ముఖాన్ని చెక్ చేసి పంపించిన తర్వాత అమ్మో గింతగానే ఉంటుందా ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్ సార్కే గిట్లున్నదిరా ఆయన, ఇక మన పరిస్థితి ఏందని చెప్పి ఇంకొంతమంది నెత్తిన గుడ్డేసుకోబట్టిండ్రట.